లో ఏ ఎంపీకి ఏ ఎమ్మెల్యేకి ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ చూసినా కూడా దాంట్లో వాళ్ళ వివరాల్లో ఒక పేజీ ఆ కేసులకు సంబంధించి రాస్తారు 2, 3, 4, 5 ఎవరికి లేని రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒక 16, 17 పేజీలు ఉంటాయి ఆయన కేసుల లిస్టు. అది బహుశా అది కూడా ఒక రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ క్రెడిట్, ఇంకోరికి లేదంతా. ఓకే. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పోస్టల్, ఇండియన్ నేవీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ, సిపిడబ్ల్యూడి, రిజర్వ్ బ్యాంక్, కాగ్, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అలాగే భారత వాతావరణ శాఖ, విదేశాంగ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, ఇండియన్ ఆర్మీ, రైల్టెల్ కార్పొరేషన్, ఇండియన్ వాటర్వేస్ అథారిటీస్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. మొత్తం 24 ఇన్స్టిట్యూట్స్కి 208 ఎకరాలు ఈ మొత్తం అమరావతిలో అలొకేట్ చేశాం. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ మేము అమరావతిలో పెడతాం. అంటే ఇందాక చెప్పిన 18 ప్లస్ ఈ యొక్క 24 మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అమరావతిలో ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి తీసుకునే అన్నీ కూడా చివరికి ఈరోజు క్యాపిటల్ ఎక్కడో తెలియక, ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్లో పెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి ముందుకు వచ్చి వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని మధ్యలో ఆపేసుకున్నాయి. ఇవి ఒక పక్క ప్రైవేటు విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి శ్రీ క్యాపిటల్ కూడా ఒక పక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టి దాదాపు 25,000 మంది పైగా విద్యార్థులకి ఈరోజు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు. చివరికి కనీసం అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ లేకపోతే మిగతా అప్రోచ్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ నిర్మించకపోతే వాళ్ళు పక్క బాధపడుతూ వాళ్ళ ఇది కూడా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఇలాగుంటే ఈరోజు విశాఖపట్నం నా డ్రీమ్ క్యాపిటల్, విశాఖపట్నంలో నేను ఇలా చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే, నిన్న విశాఖపట్నంలో ఆయన అంత సిగ్గు లేకుండా అంత ఓపెన్గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని, నేను కళ్ళ ఇలా కంటున్నాను, విశాఖపట్నం అలా చేయాలనుకుంటున్నా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు, బూటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇదే విశాఖపట్నం సంబంధించి మీకు గతంలో కూడా చూపించాను నేను. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు, మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగు తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర, R&B క్వార్టర్స్ రేసవానిపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ, అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ కప్పరాడ, రైతు బజార్ గోపాలపట్నం, అలాగే డైరీ ఫామ్ చిన్నగదిలి, పట్టు పరిశ్రమల శాఖ బక్కనపాలెం, TCPC బక్కనపాలెం, పోలీస్ క్వార్టర్స్ కిర్లంపొడి, ఈ బంగ్లా కిర్లంపొడి, CWD ఆఫీస్ కిర్లంపొడి, ఈ బంగ్లా కిర్లంపొడి, మొత్తం 128.7 ఎకరాలు. ఈ మొత్తం కూడా 25,000 కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నారు. అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. చివరికి సెక్రటేరియట్ తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు. అంతేకాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటున్నా ఉన్నారు, ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు. తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పట్లా, కానీ ఏది తాకట్టు పెట్టాలి, ఏది తాకట్టు పెట్టకూడదో కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్లా. చివరికి సెక్రటేరియట్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఏమనుకుంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది. మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై చెప్పే రోజు రాబోతా ఉంది. మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్సా లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా లేకపోతే లోటస్ పాండ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా, ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలైతే మిమ్మల్ని విశ్వసించరు. మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారు. ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ ద్వారా నిరూపించారు, మొన్న ఎలక్షన్లో నిరూపించారు,
మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు. రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.